ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ సమన్వయ లోపంతో పాటు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంలో ఇక్కడ అధికారులకు ఏదైతే ఎన్నిసార్లు అధికారులు ప్రజానాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ సామర్థ్యాన్ని ఏదైతే నీటి సామర్థ్యాన్ని పెంచడంలో ఈ యొక్క నాయకులు విఫలం అవడం కారణంగానే ఈ నీటి సమస్య ఏర్పడ్డది. మనకు ఒకటి తెలుసు, మనం ఇంట్లో ఒక కుండ ఉంటే అందులో చాలా సంవత్సరాలుగా ఉంటే అందులో మట్టి పేరుకపోయిందంటే అందులో ఏదైతే ఉందో దాదాపు 118 టీఎంసీల నీరు ఏదైతే ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నదాన్ని అందులో మట్టి పేరుకపోతే ఏమైపోతుంది, 60 టీఎంసీల సామర్థ్యానికి వచ్చింది. అంటే దాదాపు మనకు ఎక్కడైతే ఇన్ని లక్షల ఎకరాలు 16 లక్షల ఎకరాల ఏదైతే సాగు భూమి పండించాలనే లక్ష్యం ఏదైతే అప్పుడు నెహ్రూ గారు ఏదైతే అప్పటి ప్రభుత్వం చేసిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఇప్పుడున్న